అందరికి ప్రైజులాడండి. దేవుని అతి పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రాతకాల మన్నకు కూడి వచ్చిన మీ అందరికి కూడా శుభాకాంక్షలు. ఈ ఉదయకాల సమయంలో మరి ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా సహోదరి ఏనుగంటి సుభద్ర గారిని ఆహ్వానిస్తుంటున్నాం. ప్రేంగల తండ్రి, వేగల దేవా, కృపడుతుంది నాయన. నీకే వందనములు, నీకే స్తుతులు. అయ్యా నాయన తండ్రి, యేసయ్యా, రాత్రి దినంతా కూడా కాచి కాపాడి మీరెక్కల చాటును భద్రపరిచి నాయన తిరిగే ప్రభు నాయన ఏమన్నాలో చేయించినందుకు నీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభు నాయన చేరిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంది తండ్రి. ఇంకా చారిన బిడ్డలందరినీ కూడా చేర్చమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అయ్యా తండ్రి నాయన దైవజన్ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అతని ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచి నాయన ప్రభు. అయ్యా పరిచర్యలో నాయన బహుబలంగా వాడుకోండి తండ్రి నాయన. సయ్యా నీకు వందనములయ్యా, నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. దినదినము కూడా మమ్మల్ని అందరినీ ఎంతగానో కాచి కాపాడుతున్నా దేవానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నాయనని దైవజనం నిలబెట్టుకొని తండ్రి ప్రభు మా అందరికీ కూడా నాయన కావాల్సిన వర్తమానాన్ని అందిస్తుండగా తండ్రి నాయన నీకే స్తోత్రములు. మేమందరం కూడా విని నాయన గ్రహించి హృదయం అందరికీ దయచేయాలని ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి. ఈ చిన్న కొద్ది ప్రార్థనని పాదసని చేర్చుకోమని ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్లా అండి. థ్యాంక్ యూ అమ్మా. మరి ఈ సమయంలో ఉదయకాల సమయంలో దేవుని స్తుతించవలసిందిగా రేపాకుల హనుమంతరావు గారు ఖమ్మం నుండి వారిని ఆహ్వానిస్తున్నాం. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నా. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా.
అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. థ్యాంక్ యూ అండి. కుటుంబంతో కలిసి మంచి పాట. నిజంగా దేవుడు అద్భుతాలు చేయవాడని, ఆయనను నమ్ముకున్నామని విశ్వాసముతో మంచి పాటను పాడి దేవుని మహిమపరిచినందుకు మీ కుటుంబానికి నిండు వందనాలు తెలియజేస్తున్నామండి. మరి ఈ సమయం, ప్రశస్తమైనటువంటి సమయంలో దేవుని వాక్యములకు వెళదాం. దేవుని వాక్యాన్ని బోధించవలసిందిగా మౌంట్ సీనాయి ఫౌండర్ అండ్ సంఘ కాపరి విజయ్ కుమార్ సార్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి రక్షకుడు విమోచకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ ఒక ప్రాతకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం మనం అడిగిడి 7 దినాలు అవుతుంది. 7వ దినం ఈ దినము. గత ఇక రేపటితోటి కరెక్ట్గా మనం గూగుల్ మీట్ ప్రాతకాలం అన్న స్టార్ట్ చేసి 6 మాసాలు అవుతుంది. రేపటితోటి 8వ సంవత్సరంలోకి 8వ నెలలోకి మనం అడుగుతాము. కాబట్టి రేపు సాయంత్రం నుంచే మరి మనం సాయంకాల ప్రార్థనలు కూడా ప్రార్థించాలని మనం ఆలోచించాము. దాన్ని ప్రారంభంగా మొదలుగా నడిపించడానికి సోదరి దేవి సిస్టర్ని సిద్ధప్రవశగా మనవి చేస్తూ ఉన్నాను. రేపటి నుంచి మన కుటుంబాల్లో ఉదయకాలము, సాయంకాలం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, చాలా కుటుంబాల్లో కుటుంబ ఆరాధన లేదు కాబట్టి దాన్ని భర్తీ చేయడానికి 2 స్త్రీలు పురుషులు వాక్యం చెప్పే అవకాశం వస్తుంది. కాబట్టి కనీసం బైబిల్ అన్న చదువుతారన్న ఆశతోటి అందరూ కూడుకొని దేవుని స్తుతిస్తామన్న ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాము. దయతో మీరందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఈ పని ప్రారంభిస్తాము. దయచేసి మీరు ఏమన్నా మీ మనసులో ఏదైనా మంచి పేరు గినక మీ మనసులో గినక వస్తే దయతో ప్రపోజ్ చేయండి. ఇక వాక్యంలోకి వెళ్దాము. ఈ దినము 23వ అధ్యాయము, దినవృత్తాంతములు 23వ అధ్యాయము 5వ వచనము. 23వ అధ్యాయము 5వ వచనము. అయితే నీ దేవుడని యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడని యెహోవా నిన్ను ప్రేమించెను గనక నీ దేవుడని యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. నీ దినములన్నిట ఎన్నడూ వారి క్షేమమునైనను మేలైన విచారింపకూడదు. ఇక్కడ బెయోరు కుమారుడు బిలాము మరి వచ్చి ఇశ్రాయేలును శపించాలని తీసుకుని వచ్చారు. అయినా కానిగాక శపించాలంటే ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చిన దేవుడని జ్ఞాపకం చేస్తున్నాడు ఇశ్రాయేలుకి. మన దైనిక జీవితంలో కూడా చాలా మంది మన శపిస్తారు. కొంతమంది మంత్రగాళ్ళు మనకి మంత్రాలు చేయవచ్చు, మన ఇళ్ళ మీదకి దెయ్యాలను పంపించవచ్చును, లేకపోతే రకరకాలైన శాపాలతో మన కుటుంబాలు విచ్ఛిన్నం చేయాలని దుష్టుడు పన్నాగం పన్నవచ్చును. కానీ ఒకటి మట్టికి ఈ దినం మనం తెలుసుకుందాము, ఎవరు ఏది మనకి వ్యతిరేకంగా ఏ ఆయుధమును పంపించినా అది ఆయుధంగా కాదు, కానీ దాన్ని ఆశీర్వాదంగా మార్చగలిగిన
సర్వశక్తిమంతుడు నీలో నాలో మనందరిలో ఉన్నాడనేది మనం విశ్వసించాలి. మీరెవరు కూడా భయపడనవసరం లేదు. అమ్మో, వాళ్ళ జోలికిపోతే చంపుతారు, వీళ్ళ జోలికిపోతే మంత్రాలు చేస్తారు, బాణామతి చేస్తారు అని భయపడనవసరం. ఎప్పుడైతే క్రీస్తు నీలో ఉంటాడో ఏ శక్తిని చుట్టూ సమీపించదు. మనం చూస్తాము కదా యోబు గ్రంథములో, అక్కడ సాతానుడు అంటాడు లూసిఫరు, యోబు చుట్టూ కంచె వేశావు కదా, నేను అతని దగ్గరికి వెళ్ళకుండా అని అన్నాడు. అంటే మన గృహము చుట్టూ కంచె వేసి ఎవరూ రాకుండా, ఏ క్రూర మృగాలు కానీ, ఏ క్రూర జంతువులు కానీ, లేకపోతే ఏ శత్రువు మన చుట్టూ రాకుండా శత్రువు నిర్భీజ్యంగా మన చుట్టూ కోట కట్టాడు. కాబట్టి ఇక మనకి భయం అవసరం లేదు. లోకస్తులు భయపడాలి వీటిని చూసి. ఒకవేళ చేసినా, మన మీద ఎవరైనా ప్రయోగించినా ఆ ప్రయోగము శక్తిహీనత అయిపోతుంది. మన దగ్గర రాలేదు. మన చుట్టూ దేవుని యొక్క దూతలు కాపుదలగా ఉంటారు. కాబట్టి ఈ దినం అందరికీ ఒక రకమైన అభయం, ఒక వాగ్దానము దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు. ఏంటంటే, ఎవరు నిన్ను శపించినా, ప్రవక్త శపించాడు. ప్రవక్త శపిస్తే కూడా ఇశ్రాయేలు జనాంగానికి ఏది కూడా కలగలేదు. ఆ శపించిన మాటలకు బదులుగా దేవుడు వారికి ఆశీర్వాదాలను గ్రహించాడు. కాబట్టి మనం ధైర్యంగా ఉందాము. ప్రవక్తలు శపించినా, లేకపోతే దేవుని దాసులు శపించినా, లేకపోతే లోకము శపించినా, మన బంధుమిత్రులు మన ఎవరైనా శపించినా అది మన మీదకి ఏమాత్రము కూడా రాదనే ధైర్యంగా ఉండండి. కొంతమంది భయపడిపోతారు క్రైస్తవులు, అమ్మ వాళ్ళు శపించారు, మా మీద దుమ్మెత్తి పోశారు, లేకపోతే శాపనార్థాలు పెట్టారని భయపడతాము. కానీ నేను నమ్ముకున్న దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి. తన భక్తుడికి ఏమాత్రము కూడా ఆపద రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయనదే. కానీ మనం భక్తిలో ఉన్నప్పుడు ఏది కూడా మన దగ్గర రాదు. యోబు యొక్క జీవితం మనం చూస్తే మొదటి మాటలో మనం వింటాము, మొదటి అధ్యాయం మొదటి వచనంలో, ఆయన నీతిమంతుడును, పాపమును చేయక విడిచిన వాడును, యథార్థపరుడు అనే మాటలతో సంబోధిస్తాడు. కాబట్టి ఆయన చుట్టూ కాపుదల ఉంది. మనము కూడా ఈ రకంగా 2020 సంవత్సరంలో మన జీవితంలో కూడా నీతిమంతులుగాను, న్యాయమంతులుగాను, నిందారోపణ లేనటువంటి వారముగాను, దేవుని యందు సద్భక్తి కలిగిన క్రైస్తవులే మనం జీవించినట్టయితే, ఇదిగో నీ జీవితము నా జీవితము దేవునికి రమ్యంగాను ఒక ధూపములే ఉంటుంది. అదే రకంగా తన యొక్క కాపుదల, సంరక్షణ కూడా మన మీదకి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే 4వ వచనం చూడండి ఒక్కసారి. అదే 23వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము. ఏలైనగా మీరు ఐగుప్తు నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొన్న రాక నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యారాములోని పేతుర్లో నుండి నీకు విరోధముగా బెయ్యూరు కుమారుడైన బిలామును పంపించిరి. ఎవరు పంపించారు? అమ్మోనీయుడైన గాని మోయాబీలు. వీళ్ళు ఇరువురు కూడా మరి మనందరికీ తెలుసు వీరెవరు అనేది. మోయాబీలు, అమ్మోరీయులు మొదటి సంతానమైనటువంటి లోతు కుమార్తె, పెద్ద కుమార్తె సంతానము మోయాబీయుడు, రెండవ కుమార్తె యొక్క సంతానము అమ్మోనీయులు. వీరిరువురు కూడా ఆ సంతానానికి మూల పురుషులు. అయితే వారిలో రాజు అయినటువంటి రాజు వారి మీదికి యుద్ధం మీదకి వస్తారు, వీరిని చంపుతారని భయంతో ఈ యొక్క బెయ్యూరు కుమారుడైన బిలామును పిలిచి, అయ్యా వారిని శపించమంటే ఆశీర్వదించిపోయాడు. అంటే దేవుని యొక్క కాపుదల, సంరక్షణ మనతో ఉంటుందని మనకు అర్థము కావాలి. దానికి సంఖ్యాకాండంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండము 6వ అధ్యాయము మరి 24వ వచనం మనం చూసినట్టయితే ఆ మాట మనం చూస్తాము. సంఖ్యాకాండాన్ని అందరూ కూడా 6వ అధ్యాయము 24వ వచనములో, మరి దేవుడు ఆశీర్వదించే దేవుడు. నీవు నేను ఒకవేళ నమ్మకము కలిగి జీవించినట్టయితే ఆయన ఆశీర్వదించే దేవుడు. మీరు ఇశ్రాయేలు ఇలాగు దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఆశీర్వదించి కాపాడే దేవుడు.
బట్టిగా ఆశీర్వదించి విడిచిపెట్టే దేవుడు కాదండి. ఇందాక మనం చదివిన దాంట్లోపల ద్వితీయోపదేశ కాండము 23:5లో చూసినట్టయితే శాపమును ఆశీర్వాదముగా మార్చాడు. ఇక్కడ ఆశీర్వదించిన దేవుడు కాపాడే దేవుడు కూడాట. నిన్ను మనందరూ కూడా కాపాడే దేవుడు. కాబట్టి మనకి దురాత్మలు కానీ ఏది కూడా మన దగ్గరకు సమీపించలేవు. ఎందుకంటే కాపుదల కావలసిన దేవుడు అంటాడు కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను ప్రధాన కాపరిని, నేను గొర్రెల కాపరిని అని ఆయన చెప్పుకుంటాడు. కాపరి మనం ఆయన గొర్రెలుగా ఉన్నప్పుడు, ఆయన మందలో మనం ఉన్నప్పుడు, మంద నుంచి బయటికి వెళితే ఆపద మనకి సంభవిస్తుంది. కానీ నీవు నేను ఆ మందలో గినక ఉన్నట్టయితే ఆ కాపరి చేతిలో దుడ్డు కర్ర ఉంటుంది. ఆ దుడ్డు కర్రతో దుష్టుని యొక్క పన్నాగాల్ని ఆయన చిత్తుగా చేస్తాడు. కాబట్టి మనమందరం కూడా మన అనుదినము మన అనుక్షణము యెహోవా నా కాపరి అని మనం మాట ప్రార్థన చేసుకోవాలి, జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన కాపరత్వానికి కనుక మనం అప్పగించుకున్నట్టయితే నీకు నాకు ఏమాత్రము కొదువ వెలితి ఏది కూడా ఉండదు. కాబట్టి మనమందరం కూడా ఈ నూతన సంవత్సరములో ఎవరికి సాతానుకు భయపడకుండా, రాత్రిపూట మీ కళ్ళలో రావచ్చు, లేకపోతే కళ్ళ వచ్చి ఇబ్బంది పెట్టవచ్చును, మిమ్మల్ని ఏదో రకంగా భయపెట్టవచ్చును. అయినను కూడా నిన్ను కాపాడే నీ కాపరి చేతిలో దుడ్డు కర్ర ఉంది. ఆయన్ని చుట్టూ కంచె వేశాడు, నీ చుట్టూ తన దూతల్లో పెట్టాడు. కాబట్టి ఏ తెగులును ఏ అపాయమును నీ ఇంటి చుట్టూకు సమీపించదు అని లేఖనము సెలవిస్తుంది. కాబట్టి మనమందరం కూడా ధైర్యంగా ఉందాము. ఎవరు కూడా భయపడనవసరం లేదు. ఎవరైనా కానీ ఒకళ్ళు శపించినట్టయితే వారు శపించబడిన వారికి శాపములు వెళ్ళిపోతాయి. ఇక శపించినా కానీ కొంతమంది మేలు కోరకుండా కీడు కోరేవారు కూడా లోకంలో ఉంటారు. శపించడమే కాకుండా కీడు కోరుకునేవారు కూడా ఉంటారు. మనం చెడిపోవాలని, మన పిల్లలు చెడిపోవాలని, మన కుటుంబం చెడిపోవాలని, మనం రోడ్డు మీదకి రావాలని, మనందరూ చూసి అందరూ చూసి అపహసించాలని లోకం చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే ఓర్చలేని మనసు కలిగిన వారు వీరందరూ కూడా ఎదుటి సాటి మానవుని యొక్క మేలును చూడలేక ఈర్ష్యా స్వభావం కలిగి జీవించేవారు లోకంలో ఉంటారు. మన ఇళ్లలోనే ఉంటారు, మన బంధువులే మనకు ఉంటారు, ఎవరో కాదు మన బంధువులే. కాబట్టి ఒకసారి మనమందరం కూడా ఈర్ష్య లేని జీవితం మనం జీవించాలి. ఎవరు బాగుపడితే దేవునికి మహిమ చెల్లించాలి. ఎవరి పిల్లలైనా ఉన్నతమైన స్థాయికి వెళితే మనం ఆనందించాలి, దేవుని స్తుతి చెల్లించాలి, త్యాగం చేయాలి. ఎవరైనా వ్యాపారం అభివృద్ధి చెందితే మనం చూసి ఆనందించాలి. కానీ మనలోనికి ఈర్ష్య రాకూడదు. ఈర్ష్య వచ్చిందంటే అది సాతాను యొక్క స్వభావం. అయితే ఈర్ష్య వచ్చిన ఒక వ్యక్తిని మీ మధ్యలో నేను తీసుకుని వస్తున్నాను ఈ దినమున. ఇక్కడ మనం చూసినట్టయితే మరి ఒక యోసేపు గురించి మనం చూస్తున్నాము. ఆదికాండము 37వ అధ్యాయములో ఒక మాట జ్ఞాపకము చేస్తున్న అధ్యాయం మొత్తం మీరు చదవనవసరం లేదు, కానీ నేను మీకు అందరికి తెలిసిన పదాలే కాబట్టి ఒకసారి మీ అందరికి రివిజన్ చేస్తూ ఉన్నాను. యోసేపు బాల్యము నుంచి తండ్రికి ప్రీతి పాత్రుడు, రెండవదిగా దేవునితో అనుసంధానమైనటువంటి వ్యక్తి. దేవుడు తనకి అనేకమైన దర్శనాలు చూపించి దర్శనాల యొక్క భావాలు కూడా చెప్పగలిగినటువంటి ఆ అనుభవాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించిన వ్యక్తి. బాల్యము నుంచి తను గొప్ప గొప్ప దర్శనాలు చూసి లాస్ట్కి సూర్యచంద్రులు కూడా నాకు మోకరిస్తారన్న మాటని వారు బాధగా తీసుకున్నారు, వారి యొక్క అన్నదమ్ములైనటువంటి వారు మిగతా 11 మంది. అయితే వీరందరికీ కూడా యోసేపు యొక్క యోగక్షేమమును చూడడం వారికి బాధగా కలిగింది. ఆ యొక్క యోసేపుని ఏ రకంగా సంహరించాలని వారికి కోరిక కలిగింది. ఒకానొక దినమున వారి యొక్క తండ్రి మరి యాకోబు గారు వెళ్ళి, అయ్యా మీ అన్నదమ్ములందరూ కూడా మేకలని మేపడానికి వెళ్ళారు కదా, గొర్రెల్ని, ఆ గొర్రెలు మేపే దగ్గర ఇక్కడ ఎట్లున్నారో ఒకసారి వారి యొక్క క్షేమస్థితిని తెలుసుకుని రాని ఒంటరిగా పంపించాడు. ఒంటరిగా పంపించిన ఇతరిని వారు అవకాశంగా మలుచుకున్నారు. అయ్యో మా తమ్ముడు మా యోగక్షేమ కొరకు వచ్చాడు అని ఆలోచించక అతన్ని ఏ రకంగా అపహసించాలి, ఏ రకంగా చంపాలి అని వారి మనసులో ఎప్పటి నుంచో ఉన్నటువంటి అది
ఒక ప్రవాహం వలె, ఒక ఉధృతి వలె వారందరికీ 11 మంది కనబడ్డది. ఆ 11 మంది కూడా అతన్ని సంహరించాలని ఆశించారు. కానీ రూబేను, మరి పెద్ద కుమారుడు యాకోబు గారి యొక్క పెద్ద కుమారుడు రూబేను, అయ్యో మనం సంహరిస్తే ఏమి లాభం అని ఆయన బ్రతికించాలని, కాపాడాలని మిగతా 10 మంది తమ్ముళ్ళందరూ కూడా బ్రతిమలాడి, వద్దు అతన్ని చంపొద్దు, మనము చంపితే మనకు కలిగే లాభం ఏంటి అని అతని యొక్క బట్టలు తీసి మరి యాకోబు యొక్క నిలువుటంగిని తీసి యోసేపు యొక్క నిలువుటంగిని తీసి మరి ఆ యొక్క నీరు లేని గూతిలో తోసేశారు. ఎందుకు? నీళ్లు లేక, భోజనము లేక నశించిపోవాలని, అట్లనే చనిపోవాలని. ఎందుకంటే ఆ బావిలోకి, గోతులోకి క్రూరముగాలు వెళ్ళలేవు, అతను ఒంటరిగా పైకి రాను లేడు. కాబట్టి ఏం చేయాలి? ఎండకి, వేడికి, వానకి దాంట్లోనే ఉండి, చలికి దాంట్లోనే ఉండి వస్త్రహీనుడుగా ఉన్నటువంటి ఈ యొక్క యోసేపు ఆ రకంగా చనిపోవాలని, అంటే వీరి చేతులకి ఆ రక్తము మరకలు అంటకూడదు అనుకున్నారు. కానీ ఒక వ్యక్తిని చంపాలని చంపినా, లేకపోతే చనిపోవడానికి మన అతన్ని ఆ పరిస్థితులు మనం కల్పించిన ఆ యొక్క హత్య నేరము మన మీదకే వస్తుంది. ఇది వీరికి అర్థము కాలేదు. వారందరూ కూడా దాంట్లో తోసివేశారు. అయితే కొద్దిసేపు అయిన తర్వాత మరి ఆ యొక్క నిలువు అంగిని, విచిత్రమైన అంగిని రక్తముతో తడిపి అతని గుంటలో తోసివేశారు, పడద్రోసిరి. 24వ వచనం చూడండి, 37వ అధ్యాయము 24వ వచనం. అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనము కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తులకు తీసుకుని పోటుకు గుగ్గిలము, మస్తకయు, బోలమును మోయించిన ఒంటెలతో ఇష్మాయిలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండ్రి. అప్పుడు యూదా, మనం మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టడం వల్ల ఏమి ప్రయోజనము? ఇద్దరు వ్యక్తులు చూసారా? దేవుడు మనల్ని కాపాడాలనుకుంటే మనకు శత్రుత్వం కలిగిన వారిలో వ్యక్తులు తయారు చేస్తాడు. ఈయన మొదటిసారి ఆ గుంటలో నెట్టడానికి రూబేను, అంటే చంపకుండా కాపాడడానికి రూబేను వాడుకున్నాడు. ఇప్పుడు గుంటలో వేయబడినటువంటి యోసేపుని కాపాడడానికి యూదాను ప్రోత్సహిస్తున్నాడు. యూదాను ప్రోత్సహించి, యూదా ఏమంటాడు? ఎందుకు మనం చంపాలి? అతన్ని చంపి మనకు కలిగేది ఏమి లాభము? ఆ మరణమును దాచిపెట్టుకుని మనకు కలిగే ప్రయోజనం ఏంటి? ఇదిగో ఇతను మనం ఇష్మాయిల్ కమ్మి వేద్దామని అన్నారు. అంటే అందరూ దానికి సమ్మతించారు. చూడండి, ఎవరో కాదు, మన అన్నదమ్ములే మన యొక్క మరణాన్ని కోరుకుంటారు. మన అక్క చెల్లెలే మన మరణాన్ని కోరుకుంటారు. ఒక రక్తం పుంచుకొని పుట్టిన కుమారులు, కుమార్తెలు, మరి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మరణాన్ని కోరుకుంటున్నారు. చేసిన నేరం ఏమీ లేదు, వారికి అన్యాయం ఏమీ చేయలేదు. వారికి దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క దర్శనమును తెలియజేశాడు. అది వారికి అసూయ కలిగింది. మాకంటే నువ్వు గొప్పవాడివా? నువ్వు మాకంటే ఈ దానిలో గొప్పవాడి, వయసులో గొప్పవాడి, దీనిలో గొప్పవాడివి అని ఒక రకమైన ఈర్ష్యాస్వభావం వారిలోనికి వచ్చింది. వారందరూ కూడా అతన్ని చంపాలని ప్రయత్నించారు. కానీ దేవుడు గొప్ప దేవుడు. ఇదిగో నేను నన్ను శాపము నుంచి మన ఆశీర్వదించి కాపాడే దేవుడు, ఆపత్కాలం నుంచి మనం కాపాడి కనికరించే మన దేవుడు. ఇదిగో నీకు నాకు తోడుగా ఉంటాడు. ఆయన మందులో మనం ఉన్నప్పుడు ఆ మందులో ఉన్న యోసేపు యొక్క కాపుదల ఎవరు తీసుకుంటున్నారు? దేవదేవుడే తీసుకుంటున్నాడు. సృష్టికర్తనే బాధ్యత తీసుకుంటున్నాడు. వారిని ఒకసారి రూబేని ప్రోత్సహించాడు, ఒకసారి యూదాని ప్రోత్సహించాడు. ఒకవేళ కనుక పొరపాటున మొదటిసారి చంపినా యోసేపు చనిపోయేవాడు. కానీ దేవుడు కాపాడుకున్నాడు. ఎందుకంటే యోసేపుతో ఎంతో అద్భుతమైన కార్యాలు చేయాలనుకున్నాడు దేవుడు. అంటే యథార్థమైన హృదయం కలిగిన వాడు, దేవునికి ఇష్టడుగా జీవించిన వాడు, తన తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి, అనగా భౌతికమైన తండ్రి, అదే రకాల ఆత్మీయ తండ్రిని సంతోషపెట్టే తన జీవితాన్ని కాపాడుకున్న వ్యక్తి యోసేపు. అయితే మళ్ళా రెండవసారి ఆ గుంటలో తోసేసిన అట్లా కూడా చనిపోయేవాడే. కానీ ఇదిగో దేవుడు మరలా కనికరించాలనుకున్నాడు. ఎవరునో కాదు,
వారిలో ఉన్న మరొక సహోదరుడు ప్రోత్సహించాడు, యూదాను ప్రోత్సహించాడు. యూదాలో మనసులో ఒకటి వచ్చింది, అయ్యో మన తమ్ముడు మనం చంపేస్తే మనకు కలిగే లాభం ఏంటి? అట్లా నీళ్లు లేక వాడు అలమటించి బాధపడి చనిపోతే మనకు కలిగే లాభం ఏంటి? అదేదో మనం అమ్మేసుకుంటే కొన్ని డబ్బులన్నా వస్తాయిగా. మరొక దురాలోచన. చూసారా, అన్నదమ్ముల్లోని దురాలోచన అని ఆలోచించి 20 తులముల వెండికి అతను అమ్మి వేశారు. యేసు ప్రభు వారు యూదా ఇస్కరియోతు ఏ రకంగా అమ్మి వేశాడో, అక్కడ శిష్యుడు అమ్మి వేశాడు, ఇక్కడ అన్న అమ్మి వేశాడు. 20 తులాలకు అమ్మి వేశారు. 20 తులాలకు అమ్మి వేస్తే పోయి పాపం నానా బాధపడ్డాడు. దేశము కాని దేశం, భాష కాని భాష, మరలా అక్కడికి పోయి నానా బాధపడ్డాడు. అయినను కూడా దేవుడు ఎవరిని కూడా చేయి విడిచేవాడు కాదు. తను నమ్మిన వ్యక్తుల్ని దేవుడు చేయి విడిచేవాడు కాదు. ఆ పోతిఫర్ ఇంట్లో గొప్పవాడిగా చేశాడు. మరలా అక్కడ ఒక శోధన ఎదురైంది. ఇక్కడ మరణం నుంచి తప్పించాడు. మరొక మరణం అక్కడ ఎదురవుతుంది. ఆయనను కూడా దేవుడు సర్వాధికారి అయిన దేవుడు చెరసాల్లో వేయించాడు, కానీ మరణానికి అప్పగించలేదు. ఇదిగో ఇన్ని రకాల ఆపదల నుంచి బయటికి వచ్చిన యోసేపును దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడో. ఆ యొక్క ఐగుప్తు దేశానికి ఒక ప్రధానిగా, రాజు తర్వాత తనే ప్రధానిగా మరి దేవుడు వాడుకున్నాడు. అయితే ఆ మాట మనకు ఒక్కసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆది కాండము 50వ అధ్యాయములో, ఆది కాండము 50వ అధ్యాయం రండి. అక్కడ కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేస్తాను నేను మీకు. 18వ వచనం నుంచి, మరి అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలిపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థలమందు ఉన్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగుతున్నట్లుగా, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించారు. చూసారా, మీరు నాకు కీడు చేయాలని ఆశించారు, కానీ సర్వాధికారి అయిన దేవుడు, ఆ గొప్ప రాజు, ఇదిగో మీ అందరి యొక్క జీవనోపాధి కొరకు, ఐగుప్తు ప్రజల యొక్క జీవనోపాధి కొరకు 7 సంవత్సరాలు కరువు వస్తే ఆ కరువులో ఏ ఒక్క వ్యక్తి కూడా ఆకలితో అలమటించి చనిపోకూడదని ఇదిగో దేవుడు నాకు ఈ బాధ్యతలు అప్పగించాడు. భయపడకూడదు అంటున్నాడు. వాళ్ళేమో భయపెట్టిస్తే, వాళ్ళేమో చంపాలని చూస్తే, ఇక్కడ యోసేపు మీరు భయపడబాకండి, నేను మీకు తోడుగా ఉంటానంటున్నాడు. ఎంత సహోదర ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ! ఇదిగో దేవునిలో ఉన్న వ్యక్తి యొక్క జీవితంలో తనకు నష్టము కలిగించిన వారు, తనకి శపించిన వారి ఇళ్ళలో కూడా తన ప్రేమను వ్యక్తపరచడం క్రీస్తు యొక్క ప్రేమ. ఇదిగో మనమందరం కూడా యోసేపు లాంటి జీవితాలు మనము కూడా కలిగి ఉండాలని, మన శపించిన వారిని, మన ఇబ్బంది పెట్టిన వారు కూడా క్షమించకపోతే ఈ నూతన సంవత్సరంలో దానికి ప్రయోజనం ఏంటి? ఒకసారి ఆలోచించండి. నిన్ను వలె నీ పొరుగు వాడిని, ఈ సహోదరుని ప్రేమించాలి, వారిని క్షమించాలి. వారు క్షమించకపోతే నీ అంతరంగంలో వారు నిన్ను శపించవచ్చు, నేను బాధ పెట్టవచ్చును. నిన్ను శపించిన వారే, నీ మరణాన్ని కోరుకున్న వారే, కానీ వారి కొరకు నువ్వు ప్రార్థించాలి, వారి ఆపదలో నువ్వు సహాయం చేయాలి. ఇదిగో యోసేపే గినక లేకపోతే యాకోబు మొదలుకొని అదే రకంగా 11 మంది సహోదరులు, ఆ ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆకలితో అలమటించి ఎంతో మంది చనిపోవాల్సిన పరిస్థితి. కానీ వారికి జీవనాధారం ఆయన అయ్యాడు. ఆయనే వారికి మేలు చేశాడు. ఆయన ద్వారా వారందరూ కూడా ఐగుప్తుకు వచ్చి ఆనందించారు. విస్తారమైనటువంటి ఫర్టైల్ ల్యాండ్, అంటే ఆ ఫలభరితమైనటువంటి భూమిని వారికి ఐగుప్తు రాజు అప్పగించాడు. అక్కడ ఆనందించారు, జీవించారు. ఆయన మరి ఒక మాట మనం ఇక్కడ చూసినట్టయితే, ఈయన ఎంత గొప్ప మాట అంటున్నాడు ఒకసారి మీరు చూడండి. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగునట్లుగా, అనగా బహు ప్రజలు బ్రతుకున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. దేవుడు మనని ఆశీర్వదించింది మన అన్నదమ్ములు శపించడానికో, వారు బాధపడటానికో, లేకపోతే వారు అవమానపడటానికో, లేకపోతే వారిని ఇబ్బంది పడటానికి కనుక నీకున్న అధికారాన్ని వాడినట్టయితే దేవుడు మనకు కూడా శాపాన్ని పెడతాడు. మనం ఏమైనా కనుక వారికి మేలు చేసేవారముగా ఉండాలి, ఆ కుటుంబానికి కీడు చేసేవారముగా ఉండకూడదు. వీరు భయపడిపోయారు యాకోబు చనిపోయిన తర్వాత.
మిగతా 11 మంది భయపడిపోయారు. కానీ వారికి అభయం ఇస్తూ ఉన్నాడు. అయ్యా, మీరు భయపడబాకండి. నా కీడు కోరారు, నాకు తెలుసు. నన్ను చంపాలని చూశారు, నాకు తెలుసు. నన్ను గోతిలో నెట్టివేశారు, నాకు తెలుసు. 20 తులాల వెండికి నన్ను అమ్మి వేసుకున్నారు, నాకు తెలుసు. అయినా కానీ గాక ఒకసారి నేను మిమ్మల్ని క్షమిస్తాను. మీ అందరి యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను. నాన్నగారు చనిపోయారా, మీరు భయపడడం అవసరం లేదు. ఇదిగో నేను దైవ స్వరూపము కలిగి దేవులో జీవించే వ్యక్తిని. ఇదిగో నా యొక్క భక్తిని నేను మీకు వ్యక్తపరుస్తున్నాను. దేవుడు నాలో పెట్టిన ప్రేమను మీకు వ్యక్తపరుస్తున్నాను. ఆ ప్రేమను మీకు పంచుతున్నాను అంటున్నాను. ఇదిగో ఈ యొక్క ప్రాతకాలం మన్నాకు వచ్చిన ప్రతి సహోదరి సహోదరులారా, ఇదిగో మన శపించిన వారిని, మన ఇబ్బంది పెట్టిన వారిని, మన మరణానికి అప్పగించాలనుకున్న వారిని, మనకి నష్టము కలిగించిన వారిని ఇదిగో నువ్వు ప్రేమించలేకపోతే నీవు క్రైస్తవత్వం అంతా కూడా వ్యర్థమే. ఈ దినం మన అందరి యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. నీ సహోదరుని నువ్వు ప్రేమించగలిగే మనసు నీకు రావాలి. వారిని ద్వేషించినా, తిట్టినా, కొట్టినా, అవమానపరిచినా కానీ యోసేపు లాంటి ఒక జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు అంటున్నాడు, ఆయన మందలో నువ్వు ఉండాలంటే నువ్వు క్షమించే గుణం నీకుంటే ఆయన కాపరిగా నీకు ఉంటాడు, నీకు మేలు చేస్తాడు. ఇదిగో ఈ దినం మనం అందరం కూడా శాపమును మేలుగాను మరణం నుంచి తప్పించగలిగిన దేవుడు నీ దేవుడు, నా దేవుడు మన అందరం తెలుసుకుందాము. మనము కూడా ఇతరులకు క్షమిస్తాము. యోసేపు వలె తన మిగతా 11 మందికి అభయం ఇస్తున్నాడు. మనం కూడా ఆ రకంగా ఉందాము. దేవుడి యొక్క మాటలు దీవించును గాక. ఇంకా మనకి 11 నిమిషాల సమయం మాత్రమే ఉంది. త్వరగా చెప్పండి, త్వరగా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సార్. మంచి మాటలతో మిమ్మల్ని బలపరిచే ఉదయకాల సమయంలో ధైర్యమును నింపి ప్రేమించే మనసును కలిగి ఉండాలని దేవుని చేత ప్రేరేపించబడి వాక్యమును మాకు బోధించినందుకై నిండు వందనాలు తెలియజేస్తున్నాం. నిజమే ప్రియులారా, మన దేవుడు మనల్ని ప్రేమించినటువంటి దేవుడు శాపమును ఆశీర్వాదంగా మార్చి ఆశీర్వాదమును ఆశీర్వదించి మనల్ని కాపాడే దేవుడని, మనము ఎలాంటి వారినైనా ప్రేమించగలిగిన మనసును కలిగి ఉండాలని ఉదయకాల సమయంలో మనకి దేవుని ద్వారా సున్నితమైన హెచ్చరికలు మనకి ఇచ్చినందుకై వందనాలు తెలియజేస్తూ ఈ దినమున ఆ వాక్య ఫలింపు కొరకు ప్రార్థన చేయవలసిందిగా సహోదరుడు ఎం సతీష్ ఏసీసీ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరికి వందనాలండి. బాబు పేరు ఆదర్శు. బాబు ఇప్పుడు బాగానే ఉన్నాడు. బాబు గురించి ప్రార్థన చేయండి. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అన్న, నా పేరు పూర్ణకుమారి. నా కోసం ప్రార్థన చేయండి. ఆరోగ్యం బాగుంటలేదు. ప్రార్థన. ప్రేమ కృపా కనుక తండ్రి, జీవాధిపతినైనా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గొప్ప దేవుడు, మోషేకు దేవుడు, మాకు కూడా తోడుగా కృపటికి వందనాలు. గత రాత్రి అంతా తోడుకుంటూ వచ్చిన విధానాన్ని బట్టి క్రితం ఉదయకాల సమయంలో మరి సన్నిలో నిశ్చయించుకొని ప్రార్థించే ధన్యత మాకు ఇచ్చిన గొప్ప దేవ హిమరాజాన్ని క్రితం వందనాలు అడుగు ఊహించే వారి కంటే అత్యధిక శక్తివంతుడైన గొప్ప దేవుడు నీ వాక్యం ద్వారా అనేక విధాలుగా మాట్లాడుతున్న విధానం బట్టి క్రితం వందనాలు. మా జీవితంలో శాంతి సమాధానం దయచేయం, దురాశ, అసహ్యం మరి ఇతరులపై మత్సరపడే జీవితం మాలో తీసివేయమని వేడుకుంటాం. మరి ఒకరి మీద ఒకరు పగ పెట్టుకోకుండా సాధ్యం నీ వాక్యం ద్వారా అనేక జోసెఫ్ జీవితం ద్వారా నాతో మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ప్రభావ మా జీవితంలో సరైన రీతిలో ఉండేలాగా నీవే సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రభావ నీవే తోడు మా జీవితం నీ వాక్యం ద్వారా కట్టుకుంటూ నీవే సహాయం చేయము. సమస్త మహిమ ఘనత అర్హుడనైనా ఎందుకు సిద్ధించే ధన్యత మాకు ఇచ్చిన బట్టి నీకు వందనాలు. ప్రభు దాసుడు వాక్యం విత్తుండగా నీవే సహాయం, నీవే ఆత్మతో నింపమని వేడుకుంటున్నాం. ఉదయకాల సమయంలో వచ్చిన వారిని పెట్టుకోండి ఎంత ఉందని నీకు అనేకులు కూడా నీ యొక్క ఆత్మీయ మేలులు పొందలాగా నీవే సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రభావ మా మధ్య అయితే బలహీనంగా ఉంటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకొని సంపూర్ణంగా సంపూర్ణ మరి రాధా గారి తమ్ముడిని జ్ఞాపకం చేసుకో సంపూర్ణంగా సంపూర్ణ పూర్ణకుమారి జ్ఞాపకం చేసుకో, గ్రేసమ్మని జ్ఞాపకం చేసుకో, మరియమ్మని జ్ఞాపకం చేసుకో సంపూర్ణంగా సంపూర్ణ కమలమ్మని జ్ఞాపకం చేసుకో సంపూర్ణంగా, పద్మాటిని జ్ఞాపకం చేసుకో ముట్టం స్వస్థపరచని పెట్టుకుంటారు. మరి జగదీష్ గారిని జ్ఞాపకం చేసుకో సంపూర్ణంగా సంపూర్ణ, ఎవరైతే మరి అనారోగ్యంగా ఉంటున్న వారందరూ జ్ఞాపకం చేసుకో, మరి రక్షణ లేని రక్షణ దయచేయం, మరి వివాహాల కోసం ఎదుర్కొన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో, సంతానం బిడ్డలకు సంతానం దయచేయం, మరి యొక్క
మరి గర్భఫలం ఇచ్చిన గొప్ప దేవుడు సంపూర్ణ దినముల కాపుదల నుంచి మరి గూగుల్ మీట్ ద్వారా అనేకులు కూడా ఆత్మీయ మేలులు పొందులాగా నీవే సహాయం చేయమని వేడుకుంటూ మాకు ఇచ్చిన సమయాన్ని సహవాసాన్ని పెట్టుకోండి నీకు ఎంత వందనాలు చెల్లించుకోండి. దినమంతటిని నీ కృపల కింద భద్రపరచమని నీవే తోడుకొని నీ కృప మా మీద ఉంచమని నీవే సహాయం చేయమని ఇచ్చిన రక్షణ సమయాన్ని సహవాసాన్ని బట్టి ఇంకెంత వందనాలు చెల్లించుకుంటూ నీ గూగుల్ మీట్ దీవించి ఆశీర్వదించి మరి రేపటి నుంచి కూడా మరి సాయంకాలం యొక్క ప్రార్థన కూడా ప్రారంభించాలని తలుపు చిత్త మార్గంలో అనేకులు మరి కుటుంబం ద్వారా ఆత్మీయ మేలులు పొందులాగా నీ వాక్యంలో మేము కూడా ఫలించలాగా నీవే సహాయం చేయ మాకు ఇచ్చిన రక్షణ మేలు మహోపకారాలను బట్టి ఇంక తొనలు చెల్లించుకుంటూ యేసును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. మరి సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ప్రార్థన చేయవలసిందిగా సోదరుడు విజయ్ కుమార్ సార్ గారిని ఆహ్వానిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈ 30 దాటి ఒక్కసారి పోయాము, 46 పోయాము. ఇక 30 దాటడం లేదు. గూగుల్ మీట్ కొరకు మీరు దయతో ప్రార్థన చేయండి. అనేక మందికి మేలుకరమైనటువంటి ఈ యొక్క వర్తమానాన్ని మీ స్నేహితులకి, మీ బంధువులకి, వేరే ఎవరికైనా కానీ ఈ యొక్క అవకాశాన్ని కల్పించండి. కొంచెం ఈ పనిలో మనం కూడా ఉంటే కొంతకాలం వాళ్ళు కూడా కొంతమంది ఆధ్యాత్మికంగా మేలు పొందుకోవడానికి అవకాశం కలుగుతుంది. అదే రీతిగా విస్తృతమైన ప్రచారం చేయవలసిన బాధ్యత మీ మీదనే ఉన్నది. ఎందుకంటే ఇక రెండవదిగా మీరు చూసినట్టయితే సాయంకాలపు యొక్క ప్రార్థన గురించి ఈ దినమున మరి రకరకాలైన పేర్లు, ఇప్పటికి 6 పేర్లు, తమ్ముడు ఒకటి, భాస్కరరావు గారు 7, నేను ఒక 3 ప్రపోజ్ చేశాను. మొత్తం 10 పేర్లు అయ్యాయి. ఇంకా షార్ట్ లిస్ట్ చేద్దాము. ఈ సాయంత్రకాలం ముగించి రేపటికి మనం రిజిస్ట్రేషన్ చేస్తే ఆ గూగుల్ మీట్ కూడా మనం ప్రారంభించడానికి వీలు కలుగుతుంది. దయచేసి మీరు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, నీకే స్తుతి స్తోత్రము చెల్లించుకుంటున్నాం. ఇదిగో ఈ యొక్క ప్రాతకాల మనల్ని మేమందరం సమూహంగా వచ్చి ఇదిగో మీ సన్నిధికి ప్రార్థన చేస్తూ అనేకమైన విన్నపాలు మీ సముఖానికి తీసుకుని వచ్చాము. దేవా, ఒక్కసారి మన్నించండి. ఇదిగో ప్రభువా తండ్రి, యోసేపును మరణానికి అప్పగించాలని, అదే రకంగా ఇశ్రాయేలు జనాంగాలు శపించాలని ప్రవక్తలు తీసుకుని వచ్చినా కాపాడేవాడు నీవు కాబట్టి వారికి శాపము బదులుగా ఆశీర్వాదాన్ని ఇచ్చావు. యోసేపును మరణానికి అప్పగించాలని ఆశించిన అన్నదమ్ముల యొక్క ఆశను నిరాశపరిచి వారికి అధిపతిగాను, అధికారిగాను, వారి యొక్క యోగక్షేములు చూసేవాడుగాను, వారు చేసిన కీడుని ఆయన క్షమించేవాడుగాను మా ముందు మీరు పెట్టారు. అవును దేవా, మా అన్నదమ్ములు మాకెవరైనా కనుక అన్యాయం చేసినట్లయితే, మా అక్క చెల్లెలు ఎవరైనా మాకు అన్యాయం చేసినట్లయితే, ఓ తండ్రి, మేమందరం ఈ దినం నుంచే ఒకరినొకరు క్షమించుకునే వారము గాను, ఒకరినొకరు ప్రేమించుకునే వారము గాను, మళ్ళా తిరిగి వారికి ఆపద వస్తే ఆదుకునే వారము గాను మా అందరికి సిద్ధపాటు కలిగిన మనసు మీరు మాకు ప్రసాదించండి. మేమందరి బట్టి వినువారము కాకూడదు, దైగును వారముగా ఉండాలని మీరు ఆశించి మా జీవితాల్లో ప్రతిదినమున కొత్త కొత్త మాటలతో ఇదిగో మీ సన్నిధిని మా మధ్యలో ఉంచుతున్నారు. మేము ఈ దినము నేర్చుకున్న ఈ యొక్క పాఠము మా జీవితంలో ఒక గుణపాఠము కావాలి. మేమందరము పరివర్తన చెందిన వారమై మీ యొక్క ప్రభువైన మీ యొక్క ముఖదర్శనము చేసేవారముగా ఉండాలి. ప్రతి భాగ్యమును మీరు మాకు కల్పించాలని, ఇంతవరకు మళ్ళీ మీరు చూపిన ప్రతి ప్రేమకై మేము కూడా కృతజ్ఞులుగా జీవించాలని, ఈ యొక్క ప్రాతకాల మన్నా సహవాసము అయా ప్రారంభించి ఒక రేపటితో 6 మాసాలు కాబోతుంది. ఇదిగో 6 మాసాలుగా కాపాడి కనికరించి ఇదిగో మీ యొక్క కృపతో నన్ను వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అయోగ్యుడైన నన్ను కూడా నా ప్రవర్తన యోగ్యుడిగా వాడుతున్నావు. అందుని బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క గూగుల్ మీట్లో వచ్చే ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు తీసుకుని రావాలని మా ప్రభును, మా రక్షకుడును, మా అందరి నిమిత్తమై బలిపశుగా మార్చబడినటువంటి క్రీస్తు ప్రభువారి అద్భుత నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క దేవదేవుని యొక్క ప్రేమయు, మన కొరకు బలిపశుగా మార్చబడిన క్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, అనుదినము అనుక్షణం అని కాపాడుతున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క
మరి యొక్క ఆశీర్వాదం ఈ యొక్క ప్రాతకాలంలో కలుసుకున్న మనందరికీ ఒక్కొక్కరికి నీ పేరు పేరున సకల పరిస్థితులకును సార్వత్రిక సంగమునకు తన ప్రియ ప్రజల ఇశ్రాయేలు జనాంగం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేండును గాక. ఆమేన్. అందరికీ వందనండి. ప్రైజ్ లార్డ్.